గవర్నర్ తీరుపై కాంగ్రెస్ గుస్సా, ఈ కేసు ఫైల్ పెండింగ్ పైన అసహనం. నెల రోజులుగా జిష్ణుదేవ్ వద్దే పరోక్షంగా బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తున్నారని అసంతృప్తి. కాంగ్రెస్ లీడర్ల ఇంటర్నల్ మీటింగ్లో డిస్కషన్. రాజ్భవన్ నిర్ణయంపై కొనసాగుతున్న ఉత్కంఠ. అసలు ఎందుకు ఇది గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్నదో అర్థం కావట్లే. కేటీఆర్ ఏమో బీజేపీ మనోహర్ లాల్ ఖట్టర్ని కలిసి వచ్చిన అంటుండు, మళ్ళీ ఎవరెవరిని కలిసిండు బీజేపీ వాళ్ళని క్లారిటీ లేదు. ఇక్కడున్న బీజేపీ నాయకులు ఏమో ఎట్టి పరిస్థితుల్లో ఎవరు మీరు కనుక కేటీఆర్ని కలిస్తే మన పార్టీ ఖతమైపోయినట్టు అని వాళ్ళు చెప్తున్నారు హైకమాండ్కి. అందుకే ఆడ ఆగింది. అండ్ దాంతోపాటు కేటీఆర్ ఓన్లీ బీజేపీ వాళ్ళని కాదు, కాంగ్రెస్ వాళ్ళని కూడా కలిసిండట. ఏమని? రేవంత్ రెడ్డికి జరి చెప్పుర్రి. ఎందుకంటే పైన వాళ్ళకి ఏముంది, వాళ్ళకి ఒక 10 కోట్ల రూపాయల క్యాష్ చూస్తే నోరెలా పెట్టాల్సింది. ఎందుకంటే వాళ్ళకి చాలా పెద్ద అమౌంట్ అది. మన దగ్గర ఇక్కడ ఒక ఎలక్షన్ ఫేస్ చేయడానికి 50-100 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఆడ ఒక 4-5 కోట్ల ఎలక్షన్ అయిపోతుంది. ఈడ పెట్టి ఒక నియోజకవర్గానికి పెట్టి 100 కోట్లు వాడు స్టేట్ ఎలక్షన్ అయిపోతుంది. సో ఈ వాసన వాళ్ళకి తగులుతున్నది నెమ్మదిగా. ఏముంటుంది 10 కోట్ల బ్యాగ్ ఓపెన్ చేస్తే ఏడో దగ్గర ఇదైపోతారు, బెండ్ అయిపోతారు కదా. సో అట్లేమన్నా ప్రయత్నం కూడా చేస్తున్నాడు. మరి ఇప్పుడు ఇక్కడ గవర్నర్ దగ్గర ఫైల్ ఎందుకు ఇన్ని రోజులు పెండింగ్ ఉన్నది? జనరల్గా జరగాల్సిన ప్రక్రియ కదా. గవర్నమెంట్ ఒక కేసు మీద విచారణ చేస్తున్నది. ఇలా ఐఏఎస్ ఉన్నాడు, అండ్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఉన్నాడు, గవర్నర్కి పర్మిషన్ కావాలా? మరి ఎందుకు గవర్నర్ ఇన్ని రోజుల నుంచి కేసు పెండింగ్ పెట్టిండు? ఎన్ని రోజులు కావాలా? ఒకవేళ న్యాయ సలహా తీసుకోవాలన్నా ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. అందుకే బీజేపీ వాళ్ళు ఇక్కడ లోకల్ లీడర్లు మీ కేంద్రానికి చెప్పండి, ఇది ఏంది, ఇది మన మీదకి వస్తుంది అనవసరంగా. మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే వాదన బలం అయితే మళ్ళీ మొదటికి వస్తుంది వాతావరణం. ఎందుకంటే మీరు ఆ వాదన బలంగా పోవడం వల్లనే మీరు నష్టపోయారు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో. కవితను అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు లాభపడ్డారు, మళ్ళీ 8 ఎంపీ సీట్లు వచ్చినాయి, 4 నుంచి 8 అయింది. మళ్ళీ మొదటికి వస్తుంది వాతావరణం.